జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత మనకి కృష్ణ భగవాన్ లోకానికి అందించినటువంటి ఈ భగవద్గీతలో ప్రతిరోజు ఒక గొప్ప విషయం, లోకానికి ఎంతో మేలు జరిగే విషయాలు తెలుసుకోవచ్చు. ఎందుకంటే అర్జునుడికి ఈ యొక్క యుద్ధ సందర్భంలో ఒక ఆలోచన కలిగింది, ధర్మాధర్మ విచక్షణ కలిగేటప్పటికీ దాన్ని ఆలస్యం చేయకూడదు. అలాగే వాళ్ళ సమాజంలో మనుషులు ఎలా ఉన్నారంటే, ఒక్కోసారి ఏదన్నా ఒక సమస్య వచ్చింది, లేదా ఒక ఇబ్బంది వచ్చింది, ఏది వచ్చినా సరే తక్షణమే దాన్ని ఎవరో ఒక ద్వారా తెలుసుకొని, గురువు ద్వారా తెలుసుకొని, లేదా ఏదన్నా తెలిసి ఉన్న వాళ్ళ ద్వారా తెలుసుకొని దాన్ని పరిష్కరించే మార్గం చేసుకోవడానికి కూడా ఏం చేస్తారంటే, ఒకవేళ నేను వేరే వాళ్ళని అడిగితే నాకు నా యొక్క పరువు భంగం అవుద్దేమో, లేదు నేను అడిగితే నా అహం దెబ్బతింటదేమో, అలా భావన చెంది తెలియని తప్పుల మీద తప్పులు చేసేసుకుంటూ పోతున్నారు. కాబట్టి తప్పు జరిగింది, దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలంటే ఖచ్చితంగా నీకు ఉపదేశించే గురువు కావాలి. కాబట్టి ఇక్కడ అర్జునుడు ఏం చేస్తున్నాడంటే, యుద్ధ సమయంలో వచ్చిన తప్పు చేసేసాడు. ఎలాగంటే యుద్ధం చేయకుండా పోయి నేను చేయలేని యుద్ధం అని చెప్పని బాణాలు పెట్టుకొని కూర్చొని నా బంధువులు నా వాళ్ళని భావాన్ని తీసుకొస్తూ ఇక్కడ కృష్ణుడిని ఎలా శరణాగతి చేస్తున్నాడో ఈ శ్లోకంలో మనకు అర్థమవుతుంది. కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేత యచ్ఛ్రేయసాన్నిచిత్తం బ్రూహి తన్మే శిష్యస్యహం సాధి మాం త్వా ప్రపన్నం. ఓ కృష్ణ, నేను ఈ యొక్క పిరికితనం వల్ల గిలగిల్లాడిపోతున్నాను. ఏం చేయాలో గిలగిల్లాడిపోతున్నాను. ధర్మాధర్మ విచక్షణకు దూరమై నా కర్తవ్యము నిర్ణయించుకోలేకపోతున్నాను. కాబట్టి నువ్వేం చేయాలా, నిజంగా శ్రేయస్కరమైన దాన్ని నాకు తెలుపుము, నేను ఏది చేయాలో తెలుపుము. ఎందుకంటే నేను నీకు శరణాగతుడును నాకు ఉపదేశింపుము అని ప్రాధేయపడ్డాడు. కాబట్టి ఈ యొక్క ఆలోచన కూడా ఒక రకంగా కల్పించాలంటే కృష్ణ భగవానుడే ఆ విధంగా కల్పించాడని మనకి పండితులు చెప్తారు. ఎందుకంటే లోకానికి భగవద్గీత రావాలి అంటే కొద్దిగా దోషాన్ని కల్పించాడు. ఇన్ని చేసిన వాడికి, పాశుపతాస్త్రం ఇన్ని సంపాదించి వీళ్ళ మీద అన్ని గెలవాలని వచ్చిన వాడికి ఇలా ఆలోచన కలిగిందంటే ఏంది, మనకి ఆవు పాలిస్తే ఏమవుతుంది, దూడ మొత్తం తాగేదే కదా. దూడ మొత్తం తాగిస్తే వాళ్ళ ప్రజలు ఎవరు తాగరు. కాబట్టి దూడ నిమిత్తమై పెడుతుంది, అది కొద్దిగా తాగుద్ది, మిగతా మొత్తం మనమే తాగుతున్నాం. కాబట్టి ఇదే విధంగా భగవద్గీతని ఆయనకి చూపిస్తూ ఇదంతా లోకానికి కావలసినటువంటి మార్గాలు తెలియజేశాడు భగవానుడు.